ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, అద్వితీయ సత్యదేవ, ఆది సంభూతుడవై మృతుల నుండి లేవబడినవాడ, మృతులైతిని కానీ ఇదిగో యుగములు సజీవుడై ఉన్నానని చెప్పిన దేవ, ఆది అంతము అల్ఫా ఓమేగా దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడా, సృష్టికర్త, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి తండ్రి 2025 సంవత్సరం మరి ప్రభా మొట్టమొదటి ప్రభు దినము ఆదివారం మా జీవితంలో ప్రవేశపెట్టినందుకై ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తుంటున్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించడము అన్న మాటను బట్టి ఈ దినమున మాకు ఇచ్చిన నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం 5వ దినాన్ని బట్టి ప్రభా మేము స్తుతిస్తున్నాం. గడిచిన 4 దినాలు ప్రభా మీరు మా జీవితంలో కాపాడి భద్రపరిచి మరి తండ్రి ప్రభా మరి మా ప్రభా నూతన దినాన్ని మా జీవితంలో మీరు ప్రవేశపెట్టినందుకై ప్రభా మేము స్తుతిస్తున్నాం, ఘనపరుస్తూ ఉంటున్నాం. కనుక తండ్రి అదేవిధంగా మా ప్రభువా తండ్రి ఈ దినాన్ని చూడలేక ఎందరో కనుమరుగైనారు, మరణించినారు, అంతరించిపోయినారు, నశించిపోయినారు. అయితే మాకైతే మరొక నూతన దినాన్ని ప్రవేశపెట్టి మేము మీ సన్నిధిలో ఆరాధించాలని ఉద్దేశం ఆయనను మీకున్నందుకై స్తుతిస్తున్నాం. కనుక ఈ దినమున అనేకులు అనేక ప్రాంతములలో మరి దేశ విదేశాలలో ఇంకా పట్టణాలలో గ్రామాలలో నగరాలలో వీధులలో మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. మేము కూడా చిన్న శేషముగా కూడుకొని మీ సన్నిధిలో ఆరాధించే ధన్యతను భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. దేవా మీ స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా తండ్రి ఆరాధన సిద్ధపరచడానికి ప్రభా మరి చాపడు వేట్లో మరి టేబుల్ సిద్ధపరచట్లో అలాగే ప్రభా స్టేజీ సిద్ధపరిచే విషయంలో మరి బయట అన్ని విషయాల్లో కూడా ప్రభా మీరు తోడవుడు నడిపిస్తూ వచ్చారు. కనుక మీ స్తోత్రాలు. ఈ సమయంలో మా ప్రభా మరి ఆరాధన కొరకైనటువంటి పాటలు, వాక్య మరి ధ్యాన సమయము, ఆరాధన అలాగే ప్రభా హెచ్చరిక వర్తమానము సరి చేసుకునే సమయం, ప్రభా మరి ప్రభు పాత్రలో పాల్పొందే సమయం ముగింపు వరకు మీరు తోడవుడు నడిపించమని ప్రార్థిస్తున్నాం. కనుక ప్రభా మరి మీ సన్నిధిలో మనవి చేసుకుంటున్నాం. కనుక మీకే మహిమ ఘనత ప్రభావం మీరు ఆరోపించుకోమని ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా తండ్రి సమస్త మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభా తండ్రి. అలాగే ప్రభా మరి వచ్చిన వారిని బట్టి మీ స్తోత్రాలు, రానే ఉన్న వారిని తీసుకొని రండి సకాలంలో క్షేమముగా ప్రభా మీ చేతితో వారి చేపట్టుకొని నడిపించి ప్రభా మరి నీ సన్నిధిలో కూర్చుండబెట్టమని ప్రార్థిస్తున్నాం. కనుక మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. మా మధ్య మీ ఆత్మ సంచారము, మా చుట్టూ మీ అగ్ని ప్రాకారం దయచేవలసిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకే మహిమ ఘనత ప్రభావం మీరు ఆరోపించుకోమని సమస్తము మీకు అప్పచెప్పుకొనిచ్చు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనము మరి పాటలు పాడుకుందాము, కీర్తనలు పాడుకుంటాం. పాట సంఖ్య పాటల పుస్తకం నుంచి
102 పాట పాడుకుందాం. 102 పాట సంఖ్య 102 పాట పాడుకుందాం. ప్రభుని స్మరించు ఓ మనసా మా మనసా. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు ఓ మనసా నా మనసా. ఈ ప్రేమ దాగికి సాగియే లేదు, ఈ ప్రేమ దాగికి సాగియే లేదు, ఈ మహిమే నీది, ఈ మహిమే నీది, ఈ మహిమే నీది. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు నా మనసా. ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు మరొక పాట పాడుకుందాం. పాట సంఖ్య
పాట సంఖ్య పెద్ద పాటల పుస్తకంలో 83వ పాట. 83 1 3 1 3 5 7 వచనాలు. 1 3 5 7 వచనాలు పాడుకుందాం.
దయచేసి ఒకరు ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. క్లుప్తంగా సంవత్సరంలో నాయన మొదటి ప్రభుత్వంలో నాయన నీ బిడ్డలతో పాటు మమ్మల్ని అందరినీ కూడా నాయన మీ సన్నిధానంలోనికి నాయన ప్రవేశపెట్టినందుకే దేవా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి ప్రభా. ఇంకా ఎవరైతే రావాలో నాయన తండ్రి ప్రభా వచ్చిన వారందరిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు నాయన. ఇంకెవరైతే తీసుకురావాలో నీ ప్రణాళికలో ఉన్నారో నాయన తండ్రి ప్రభా వారందరినీ కూడా మీరు నడిపించండి. క్షేమంగా తండ్రి ప్రభు నీ సన్నిధానానికి నడిపించండి. ఆత్మతోనూ సత్యంతోనూ నిన్ను ఆరాధించలాగిన నాయన తండ్రి ప్రభా ఏకమైన రీతిగా నీ పల్లెలో చేయనట్లుగా నాయన జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి. మధురం చుట్టూ కూడా మీ యొక్క ఆత్మ సంచారం ఉంచండి నాయన తండ్రి ప్రభా. అయా నేను దాసుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ శక్తితో బలంతో తనని నింపి నాయన తండ్రి ఎట్టి వాక్యం ద్వారా నిన్ను మేము ఆరాధించాలని ఆయన అటు వాక్యం మాకు అనుగ్రహించమని ఎప్పుడైనా మీ దయగల స్థాలు కృపగల స్థాలు తప్పు చెప్పుకుంటూ ప్రభు యేసుక్రీస్తు వారి నామం మీ యొక్క ఘనమైన నామం బట్టి పరిశుద్ధమైన నామం బట్టి అయ్యా ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సంతోషం. దేవుడు తిరిగి మనకు మరి 2025 సంవత్సరం మరి మొదటి ఆదివారం ప్రభు దినం దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకై దేవునికి మనం ఎంతో కృతజ్ఞతాస్తులు చెల్లించే వారంగా ఉంటున్నాం. ఎందుకంటే ఇది మనకు ఒక ధన్యత. ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరంలో మనం ప్రవేశపెట్టి మరి ఆయనను ఆరాధించే ధన్యత మొదటి ఆదివారం దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ ధన్యత అనేకునికి లేదు. ఈ భూమి మీద దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతోమంది మొదటి ఆదివారం చూడక 2025 చూడక మరి ఎంతోమంది కనుమరుగైపోయినారు. ఎంతోమంది మరణించినారు. ఎంతోమంది మరి గతించిపోయినారు, అంతరించిపోయినారు. మరి ఈ మధ్య కాలంలో చైనాలో మరి కొత్త వైరస్ ఒకటి ఆరంభించబడింది. కొత్త వైరస్. మరి చాలామంది ఆ వైరస్కి మరి సిక్కవుతున్నారు, కొంతమంది చనిపోతున్నారు. ఇటువంటి ఆపత్కాలంలో మనం ఉన్నాం. కాబట్టి అపాయకరమైన కాలంలో వచ్చినని తెలుసుకోమని పౌలు తిమోతికి రాస్తూ వచ్చాడు. కాబట్టి ఇటువంటి కాలంలో మనము మరి ఉంటున్నప్పటికి కూడా ఆయన మన ఏడన ఆయనకున్నటువంటి ఉద్దేశాన్ని బట్టి, మన ఏడన ఆయనకున్నటువంటి సంకల్పాన్ని బట్టి దేవుడికి మనం ఎంతో కృతజ్ఞమై ఉంటున్నాం. కాబట్టి 2025 సంవత్సరం మొదటి ప్రభు దినంలో మరి దేవుని మనం ఆరాధించే వారంగా ఉంటున్నాం. ఆరాధించక ముందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అయితే మరి ఈ దినం దేవుడు మనకి ఇచ్చిన తారీఖు ఎన్నో తారీఖు చెప్పండి? 5. కాబట్టి ఈ 5వ తారీఖున దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు, ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకు ఎట్టి వాక్యమును ఇవ్వాలని ఆయన కోరుతున్నాడో ఆ వాక్యాన్ని మనం చూసుకుందాం. చూడండి, కీర్తనకారుడైన మరి దావీదు రచించిన 5వ కీర్తన. దావీదు రచించిన 5వ కీర్తన మనము చదువుకుందాం. దావీదు రచించిన 5వ కీర్తన. ఈ కీర్తనలో 7వ వచనము చదువుకుందాం. కీర్తన 5వ అధ్యాయము 7వ వచనం. ఒక వచనం మాత్రమే చదువుకుందాం. ఒక వచనం మాత్రమే చదవండి. కీర్తన మరి 5వ అధ్యాయం 7వ వచనం అందరం చదువుదాం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించగను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించగను. ఇంకోసారి వాక్యం చదువుదాం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించగను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయ దిక్కు చూచి నమస్కరించగను. దేవుడు చదివిన వాక్య భాగం దీవించి ఆశీర్వదించి
ఆయన మనతో మాట్లాడినగాక. ఆరాధన కొరకాయ మరి ఆరాధించినట్లుగా దేవుడు మనతో మాట్లాడినగాక. అయితే మన పితరుడు దావీదు రచించిన కీర్తన ఇది ఆరాధన కీర్తన అని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకని ఆరాధన కీర్తన అంటే, మరి అక్కడ 7వ వచనంలో చివరి మాట నమస్కరించగను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నమస్కరించగను అనే మాట ఇంగ్లీషులో ఏముంది? వర్షిప్ అని ఏముంది? వర్షిప్. అందుకనే రండి నమస్కారం చేసి సాగిన పడి ఆయన ఎదుట మోకరించుదుము అని ఉంది. కాబట్టి రండి నమస్కారం చేసి అనే మాట ఎందుకంటే ఆయన్ని ఆరాధించడానికి. ఇక్కడ మన పితరుడైన దావీదు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దేన్ని బట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంటే కృపాతిశయముని బట్టి. దేన్ని బట్టి? కృపా ప్లస్ అతిశయము, కృపాతిశయము. కనుక కృపాతిశయము అంటే దావీదు దేవుడు ఎలాంటి వాడని గుర్తించాడంటే ఆయన కృపగలవాడు. దేవుడు ఎవరు? కృపగలవాడు. ఆయన ఇంటి కృపా సమృద్ధి ఆయన ఇంటి కృప సమృద్ధిగా ఉంటుంది. అది దావీదు గుర్తించాడు. దేవునిలో దావీదు చూసింది ఏంటంటే కృప. కాబట్టి గ్రేస్. కనుక దేవుని కృప, గాడ్ ఇస్ గ్రేస్. దేవుని కృప మరి దేవునిలో దావీదు చూశాడు. కనుకనే ఆయన దేన్ని బట్టి ఆరాధిస్తున్నాడు? కృపను బట్టి. కాబట్టి ఎందుకంటే కృప అనేది మనకు నిర్వచనం ఉంది. కృప అంటే అర్థం ఏంటి? అర్హులు కాని మనల్ని అనర్హులుగా చేయటమే కృప. అర్హులు కాని మనల్ని అనర్హులమైన మనల్ని అర్హులుగా చేయటమే కృప. లేకపోతే అర్హులు కాని మనల్ని అర్హులుగా చేయటమే కృప. కాబట్టి ఆ కృప దేవుడు ఒక దావీదుకే కాదు, ఈనాడు ఇక్కడ కూర్చున్న మనందరికీ ఆ కృపనిచ్చాడు. అందుకనే 5 అనే సంఖ్య దేనికి సాదృశ్యం చెప్పండి? కృపకు సాదృశ్యం. అందుకనే మరి ఒక్కొక్క సంఖ్య మనందరం ఒక్కొక్క సంఖ్య గురించి మనం ధ్యానించాం. ఇందువరకు చాలాసార్లు మనం ధ్యానించాం. ఇప్పుడు మనం ఏ సంఖ్యలోకి వచ్చాం? 5. కాబట్టి నేను 4, ఈరోజు 5. కాబట్టి 5 అనే సంఖ్యలో కృప. అందుకనే మరి దావీదు కూడా మరి గొలియాతుని చంపడానికి ఎన్ని తీసుకున్నాడు? ఎన్ని రాళ్ళు? 5 నున్నటి రాళ్ళు. 5 నున్నటి రాళ్ళు తీసుకున్నాడు. కానీ 5 ఉపయోగించాడా అంటే ఉపయోగించలేదు, ఒక్కటే ఉపయోగించాడు. కాబట్టి 5 కృప. అందుకనే ఆయన కృపగలవాడు. కాబట్టి కృపగలవాడు కనుకనే ఆయన కృపాతిశయము కలవాడు. అందుకనే ఆయన కృపగలవాడు కనుక మరి ఆయన మనం ఏం చేస్తున్నాం? ఆరాధించే వారంగా ఉంటున్నాం. కాబట్టి ఆ కృప మనకి ఏం చేసిందంటే మనం రక్షించింది. ఏం చేసింది? రక్షించింది. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక చూడండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. చదివాడు ఎవరైనా ఒకరు? సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. ఇక్కడ ఏమని రాయబడింది? సమస్త మనుషులకు ఏ కృప? దేవుని కృప ఏం చేసింది? రక్షణను నడిపించింది. అందుకనే ఈ కృప ఏ కృప చెప్పండి? రక్షించే కృప. ఎందుకంటే ఒకప్పుడు మనము అర్హులు కాని మనల్ని దేవుడు అర్హులుగా చేశాడు. మనం ఎందుకు అనర్హులను చెప్పండి? మనం ఎందుకు అనర్హులు అంటే మనం ఎవరు చెప్పండి? పాపులం, తర్వాత అపరాధులం, తర్వాత మనము నీతి లేని వారం, అపరిశుద్ధులం, అపవిత్రులం. అయినప్పటికీ కూడా క్రీస్తు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి అన్నమాట రాయబడి, తన కృప మన ఎడల వెల్లడిపరిచాడు. ఆ కృపే ఏం చేసింది? అర్హులుగా చేసింది. లేకపోతే ఈ రోజున ఇక్కడ కూర్చునే అర్హత దేవుడు మనకి ఇచ్చేవాడేనా?
కాబట్టి ఇక్కడ మనం కూర్చొని ఇక్కడ దేవుని ఆరాధించడానికి వచ్చామంటే మనం అర్హులము. దేనికి అర్హులం అంటే ఆరాధనకు అర్హులము. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మనం ఏం చేసిందంటే రక్షించింది. ఏం చేసింది? అందుకే పౌలు ఎఫెసీ 2వ అధ్యాయంలో 8వ వచనం అనుకుంటాను, ఎఫెసీ 2:8 ఏమని రాయబడి, మైక్ తీసుకోండి, తీసుకున్న చదవండి. ఎఫెసీ 2:8 మీరు కృప వలన ఏమై ఉన్నారు? రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. శిక్షాంజీ, దేవుని వరము. ఏంటి దేవుని వరం చెప్పండి? కృప వలన ఏమై ఉన్నారు? కృప ఏం చేసిందంటే మనల్ని రక్షించింది. కాబట్టి ఇది ఏ రక్షణ? ఆత్మరక్షణ. ఆత్మకు రక్షణ దేవుడు దయచేస్తాడు. లేకపోతే ఆత్మకు ఏముంది చెప్పండి? ఆత్మకు ఏముంది? అగ్నిగుండం ఉంది. ఏముంది? ఆత్మకు అగ్నిగుండం. ఈ ఆత్మ అగ్నిగుండంలో ప్రవేశించకుండా, చీకటి దినములో పడవేయబడకుండా, పాతాళంలోకి ఆత్మ పోకుండా ఏం చేశాడు? దేవుడు రక్షించాడు. ఈనాడు ఎంతోమంది దేవుని ఎరగక, దేవుణ్ణి మరి రక్షణ పొందక ఏం చేస్తున్నారు? చనిపోయి ఎక్కడికి పోతున్నారు? వాళ్ళు పాతాళానికి ప్రవేశించేవారుగా ఉంటున్నారు. అందుకనే మరి మన ఆత్మని దేవుడు రక్షించాడు. కాబట్టి మనం ఎటువంటి వారమైనా ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన మన ఆత్మను ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. ఆత్మను కాపాడి రక్షించాడు. నిజంగా ఇది గొప్ప ధన్యత కాదా? ఇది గొప్ప భాగ్యం కాదా ఇది? కాబట్టి ఈ ధన్యతను బట్టి, ఈ బాధ్యతను బట్టి మన దేవుణ్ణి ఆరాధించడం ఎంతైనా అవసరం. ఎందుకంటే ఈ 5 అనే సంఖ్యలో కృప మనకు కనిపిస్తూ ఉంది. కనుక ఈ కృప అనేది మన జీవితంలో నేటికి ఏం చేస్తూ ఉంది? నడిపిస్తూ ఉంది. కృప మనతోనే వస్తుంది, కృప మనతోనే ఉంటుంది. ఒక రక్షించే మాత్రమే కాదు, కానీ కృప మనను అనేక విధాలుగా మనతో ఉంటుంది. నిజంగా ఆయన కృప లేకపోతే, అందుకే ఏమన్నాడు? నేనేమై ఉన్నానో అది ఎవరి వల్ల ఉన్నా అన్నాడు పౌలు. ఏమి కన్నా? నేనేమై ఉన్నానో అది ఎవరి వల్ల ఉన్నా అన్నాడు. దేవుని కృప వల్ల ఉన్నాను. మనం ఏమైనప్పుడు కూడా దేవుని కృప వల్ల ఉన్నాము. కృప. అందుకనే నా కృప నీకు చాలును. మై గ్రేస్ సఫిషియెంట్ అని ఇంగ్లీష్లో చక్కగా రాయబడి ఉంది. మై గ్రేస్ సఫిషియెంట్. నా కృప నీకు చాలును. మై గ్రేస్ విత్ యూ. నా కృప నీతో ఉండును. నిజంగా కృప అనేది మనకెంతో ఆశీర్వాదం, అదృష్టాన్ని కలుగు చేస్తుంది. కృప ఏం చేస్తుంది? మనకి అదృష్టం. ఈ కృప అందరికీ ఉందా? ఈ రక్షణ కృప అందరికీ ప్రాప్తించిందా? లేదు. అందుకనే ఈనాడు దేవుణ్ణి ఆరాధించబోతున్న మనందరికీ కూడా సమస్తం, అక్కడ ఏమో కాబట్టి సమస్త మనుషులంటే ఎవరు? అన్ని జాతుల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని దేశాల వారు, ఎక్కడున్నప్పుడు కూడా, మరి కొండ ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా, లోయలో ఉన్నప్పుడు కూడా, మరి తర్వాత అడవిలో ఉన్నప్పుడు కూడా, అరణ్యాల్లో ఉన్నప్పుడు కూడా, ఎటువంటి మనుషులకైనా ఈ కృప ఏం చేస్తుంది? రక్షిస్తుంది. అందులో మనమున్నాం. అందులో ఎవరున్నాం? మనమున్నాం. మనల్ని దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. కాబట్టి మన పాపము క్షమించి, మన పాపం కొరకు ఆయన కాచిన రక్తంతో మన పాపమును కడిగి, మనల్ని పవిత్రపరిచి, మనల్ని పరిశుద్ధులుగా చేసి ఇంకేం చేశాడు? మనకు పరలోక రాజ్యానికి పాత్రులుగా. అందుకని మన కృపకు ఏమై ఉన్నాం? పాత్రులమై ఉన్నాం. ఏమైనా కృపకు పాత్రులమై ఉన్నాం. ఆ కృపకు పాత్రులమై ఉన్నాం కనుకనే నేటి వరకు ఆ కృప మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తూ ఉంది, కాపాడుతూ ఉంది. అందుకనే బేస్ ఏంటంటే మన బేస్ కృప, దేవుని కృప. ఈ కృప రక్షించింది. ఈ కృప మనతో ఉంది. ఈ కృప మనం నడిపించింది. చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో, రెఫరెన్స్ చెప్పట్లేదు, సమయం లేదు కనుక. కాబట్టి ఈ కృప మనకు ధైర్యాన్ని ఇచ్చింది. ఈ కృప మనకు ఆరోగ్యాన్ని ఇచ్చింది. కృప మనకు ఏం చేసింది? మనకి విమోచన కలుగు చేసింది. అందుకనే దేవుని కృప మనకి ఎంతో
ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడు? కృపగలవాడై ఉన్నాడు కనుకనే ఆ కృపాతిశయమును బట్టి దావీదు ఏం చేశాడు? ఆరాధించినట్లుగా మనం కూడా ఆయన ఆరాధించున్నాం. రెండో కారణం చూడండి, అక్కడే కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 2వ కారణం, కీర్తన 5వ అధ్యాయం 7వ వచనం తీయండి. కీర్తన 5వ అధ్యాయం 7వ వచనం, కీర్తన 5వ అధ్యాయం 7వ వచనంలో, నేనైతే నీ కృపాతిశయమును బట్టి ఎక్కడ ప్రవేశిస్తున్నాడు? మందిరంలో. ఎందుకంటే ఆరాధించడానికి. నెక్స్ట్, నీ ఎడల భయభక్తులు కలిగి ఎటు చూచి చెప్పండి? పరిశుద్ధాలయము చూచి నమస్కారం చేస్తాడు. ఎందుకో ఏం పరిశుద్ధాలయం చూడకపోతే ఆరాధన రాదా? పరిశుద్ధాలయం చూడకపోతే వర్షిప్ రాదా? దాన్నే చూసి ఎందుకు ఆరాధన చేయాలి? దాన్ని చూసి ఎందుకు ఆరాధన చేయాలంటే హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం అనుకుంటాను. యెహోవా ఎక్కడున్నాడు? పరిశుద్ధాలయమందు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ద్రాక్షవల్లక్క, రైట్, పరిశుద్ధాలయమందు ఉన్నాడు. చదవండి. అయితే ఎక్కడున్నాడు చెప్పండి? యెహోవా పరిశుద్ధాలయమందు ఉన్నాడు. అది దావీదు గుర్తించాడు. దేవుడు పరిశుద్ధాలయమందు సంచరిస్తున్నాడు. అది దావీదు తెలుసుకొని ఎక్కడికి వచ్చి ఆరాధన చేస్తున్నాడు. కాబట్టి మనం అనుకోవచ్చు, ఏడయ్యా వాక్యం ఎట్లా చెబుతుంది? ఏం చెబుతుంది వాక్యం? దేవుడు పరిశుద్ధాలయమందు ఉన్నాడని చెప్తున్నాడు. దేవుడు ఏడయ్యా? మాకు కనపడలేదా అంటారేమో. కనపడతాడా దేవుడు? దేవుడు కనిపిస్తాడా? కనిపిస్తే ఏమైంది తమ్ముడు? ఏమైంది? ఏం కాదు. కనిపిస్తే ఏమైంది అంటే ఏం చెప్పలేండి. ఆయన కనపడితే మనం ఏమవుతాం చెప్పండి? తట్టుకోలేము, ఉండలేము కూడా ఇక్కడ. కానీ ఆయన ఉన్నాడంటే ఆయన ఏమున్నాడని? ఆయన ఆత్మ మన మధ్య సంచరిస్తుంది. ఆయన ఆత్మ మన మధ్య సంచరిస్తుంది. ఆయన ఉన్నవాడిగా ఉన్నట్టుగా ఉంటే మనం ఎవరిక్కడ కూర్చోలేము. ఎందుకంటే ఆయన సమీపించగానే తేజస్సు కలిగినటువంటి వాడు. ఎవరు ఆయన? అది సమీపించగానే తేజస్సు కలిగినటువంటి వాడు. ఎవరు దగ్గరికి పోనేంతగా తేజస్సు కలిగినటువంటి వాడు. ఈ రోజుల్లో అందరూ అన్ని పరీక్షించడానికి సైంటిస్టులు దగ్గరికి వెళ్తున్నారు, కానీ దేనికి సమీపించలేకపోతున్నారు చెప్పండి? దేనికి సమీపించలేకపోతున్నారు? సూర్యుడి దగ్గరికి పోతున్నారా? చంద్రమండలానికి వెళ్ళారు, భూలోకానికి వెళ్ళారు, అన్నీ చూశారు, అన్నీ పరీక్షించారు. కానీ సూర్యుడి దగ్గర పొమ్మనండి, పోతాడా సైంటిస్ట్? ఎందుకని? సూర్యుని వేడిమి. సూర్యుడు ఎలా ఉంటాడు? వేడిగా ఉంటాడు. తర్వాత సూర్యకాంతి వేడి ఎంతో మరి అమోఘంగా ఉంటుంది. అంతకన్నా అనేకమైన రెట్లు, కొన్ని వేల మిలియన్స్ రెట్లు కలిగినటువంటి తేజస్సు సూర్యుని కంటే, ఆయన దేనికంటే? సూర్యుని కంటే తేజస్సు గలవాడిని బైబిల్లో ఉంది లేదా? కాబట్టి సూర్యుని కంటే, అందుకే ఆయన ఎవరు సమీపించలేరు. ఆయన ఎవరు సూటిగా డైరెక్ట్గా ఆయనని చూడలేరు. అర్థమైందండి? అందుకనే ఆయన ఆత్మ మనతో ఉంది కనుక, ఆయన ఆత్మ మన మధ్య ఉంది కనుక, యెహోవా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు పూర్తి చేయండి వాక్యం. యెహోవా ఆత్మ మీ మధ్య ఉంది కనుక మీరు భయపడకుడి. ఆత్మ ఎక్కడుంది? మన మధ్య ఉంటుంది. కానీ ఆయన స్వయంగా ఉండలేడు, ఉండడు కూడా. ఉన్నవాడు ఉన్నట్టు ఉంటే, ఉన్నవాడు ఉన్నట్టుగా ఏడుంటే మనందరం తట్టుకోలేం. అందుకనే దావీదు పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించడానికి అర్థం ఏంటి? పరిశుద్ధాలయంలో ఎవరున్నారు? దేవుని ఆత్మ ఉంది కనుక ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను మనము. కాబట్టి కృప ఏం చేసింది? మనల్ని రక్షించింది. రెండవది, ఆయన పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించాడంటే ఆయన ఏమై ఉన్నాడంటే ఆత్మ అయిన దేవుడిగా, దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ మన మధ్య మరి నివసించింది కనుక
దేవుని మందిరంలో దేవుని ఆత్మ ఉంటుంది కనుక ఆయనను ఆరాధించాడు దావీదు. కాబట్టి అట్టి అనుభవంలో మనం కూడా దేవుణ్ణి ఆరాధించడముగాక. ఆరాధిస్తాము. ఆరాధించక ముందు చిన్న పాట పాడుకుంది, యెహోవా నీ కృపాతిశయం అనే పాట పాడుకొని దేవుని ఆరాధించుకుందాం. యెహోవా నీ కృపాతిశయం అనే పాట పాడుకుందాం. పాట సంఖ్య మరి పాటల పుస్తకముల నుంచి 651 పాడుకుందాం. 651 పాడుకుందాం. అన్ని వచ్చినాక పాడుకోమండి. మరి 651 పాట పాడుకుందాం. యెహోవా నీ కృపాతిశయం 1వ వచనము, మరి 3వ వచనం, 5వ వచనం. 1, 3 చాలు. 1, 3 వచనాలు పాడుకుందాం.
నీదయ్యో ఆరాధించండి. సమయం పోనీయకుండా ఆరాధించండి. పరలోక తండ్రి, పరిశుద్ధ దేవా, నేను కూడా నీ ప్రజలతో చేర్చి నన్ను నడిపించి ఆరాధించే అనుభవం తీసుకొచ్చారు. 2025 సంవత్సరం మొదటి ప్రబోధన పునరుద్ధానమును మీరు నా జీవితంలో ప్రవేశపెట్టినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. ప్రభా, ఆరాధన కొరకైనటువంటి మాటలు నా జీవితంలో గ్రహించాం. కీర్తన 5:7 ఆధారం చేసుకొని ప్రభా తండ్రి, మరి ప్రభా నేను ఆధ్యాత్మికంగా ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి నీ కృప నాకు తోడే ఉందని, నీ కృప ద్వారానే నన్ను రక్షించినావని ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చారు. ఒకప్పుడు పాపిని, అపరాధిని, ప్రభా తండ్రి దోషిని, ప్రభా ఏ మంచి నేను వాడను, ప్రభా యోగ్యులను, అనర్హుని నన్ను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించి నా కొరకై ముందుగానే ప్రభా నేను పుట్టక ముందే నా కొరకై లోకానికి వచ్చి ప్రభా మరి జీవించి ప్రభా సంచరించి ప్రభా మరి లేఖన ప్రకారంగా పాపం నిమిత్తమై నీ ప్రాణమిచ్చి మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచినటువంటి అనుభవంలోకి ప్రభా మీరు వచ్చినందుకే స్తోత్రాలు. అట్టి అనుభవంగా నన్ను కూడా ప్రభా నా కొరకు మీరు చేసినటువంటి అట్టి ప్రభా తండ్రి కార్యమును బట్టి స్తుతిస్తున్నాం. ఒకవేళ మీరు అట్టి కార్యం చేయకుంటే నేను రక్షించబడేవాడిని కాను. ప్రభా నా ఆత్మ నరకానికే, కాబట్టి ప్రభా నరకానికి పోవచ్చు నా ఆత్మను మీరు తప్పించి దాని కొరకు ఈ లోకంలో నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడిగా ఉన్నందుకు స్తుతిస్తున్నాను. ప్రభా నా పాపములను కూడా మీ యొక్క రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచిన ప్రభా మీ స్తోత్రాలు. అట్టి మరి రక్షణ అనుభవాలను నడిపించావు ప్రభా మీ స్తోత్రాలు. మరణం నుండి జీవనానికి దాటింపచేశావు మీ స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, మీరు పరిశుద్ధ ఆలయం ముందు ఉన్నారని, మీ ఆత్మ సంచరిస్తుందని లేఖనం ద్వారా నా ముందుకు మీరు తీసుకొచ్చినందుకై నాకు తెలియపరిచినందుకై స్తోత్రాలు. నీ ఆత్మ ప్రభా నా మధ్య సంచరింపచేస్తూ ప్రభా మరి తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు. కనుక తండ్రి అట్టి అనుభవానికి ప్రభా నన్ను తీసుకొచ్చావు. మరి వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా అనేక కార్యాలను మీరు జరిగిస్తున్నందుకై నేను ఆరాధిస్తూ గణపరుస్తూ ఈ నా స్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమునకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఒక పాట, ఇదే పాట పాడుకుందాం, యెహోవా నీ కృపాతిశయము. అయితే మరి 2వ వచనము 5వ వచనం పాడుకుందాం.
వాడవు, నమ్మదగిన వాడవు. యెహోవా నీకు అతిశయము, నిత్యము కీర్తి, నిత్యము కీర్తి. యెహోవా నిత్యము కీర్తి, నిత్యము కీర్తి. చాలు, బైబిల్ పైకెత్తి బైబిల్ పాట పాడుకుందాం. అశ్రేష్టంగా బృందాములో ఎచ్చుట చూచిన ఆదరణయున్నది, సుఖములో వాగ్దానమున్నది. విశ్వాసము తండ్రి, ఇంతవరకు మేము ఆరాధిస్తూ వచ్చాం. తిరిగి ప్రభా, మరి ఈ ఆదివారం, మొదటి ఆదివారం 2025వ సంవత్సరం మొదటి ఆదివారం, మొదటి మరి బండ ఈ టేబుల్ ప్రభా, దీంట్లో మేము మరి ప్రభా నాయన పాలు పంపులు పొందక ముందుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఆత్మీయమైన హెచ్చరికను మాకు దయచేయమని ప్రార్థిస్తూ తోడేవుని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి మేము స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనము ఉదయకాలము మరి దేవుని యొక్క వర్తమానాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. దేవుణ్ణి ఆరాధించటానికి మరి కొన్ని వాక్యాలు మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఇదే కీర్తన 5వ అధ్యాయము, కొంచెం సౌండ్ తగ్గించు, రెండవది సౌండ్ తగ్గించు. కీర్తన 5వ అధ్యాయం, ఇదే అధ్యాయంలో మరి 7వ వచనాన్ని చదువుకొని ఇదే అధ్యాయంలో 7వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయం కీర్తన 5:7 వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించగలను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించగలను. నీ ఎడల భయభక్తులు కలిగి. కాబట్టి ఒకే కారణమేమో నీ కృపాతిశయమును బట్టి అని దావీదు ఆరాధిస్తూ వచ్చాడు. దేవుని కృప దావీదు జీవితంలో కాదు, మన జీవితంలో ఆ కృప ఏం చేసిందో అవి మనం ధ్యానిస్తూ వచ్చాం ఆరాధన కొరకు. ఇప్పుడు ఇదే వచనంలో మరి నీ ఎడల భయభక్తులు అనే మాట మనం మరి ధ్యానిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క 2025వ సంవత్సరం మరి మొదటి ప్రభు పునరుద్ధానం ఆదివారం దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఇక్కడి నుంచి మనం ఎలా సాగిపోవాలి, ఈ సంవత్సరం అంతట్లో మొదటి ఆదివారం మొదలుకొని చివరి ఆదివారం వరకును ఒకవేళ దేవుడు మనకు కొప్పిస్తే, ఆయుష్ పొడిగిస్తే చివరి ఆదివారం వరకు మనం ఒకటే అనుభవం కలిగి ఉండాలి. ఏంటి అనుభవం అంటే భయభక్తులు. కాబట్టి ఈ సంవత్సరం అంతట్లో మనం భయభక్తులు కలిగి ఉంటే అది మన జీవితానికి ఎంతో మేలు, ఆశీర్వాదము. అందుకనే ఆయన యందు మనము దేవుని ఎడల భయభక్తులు అనే మాట ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు మనకు దేవుడు పరిచయం చేయబోతున్నారు. వారు ఎలాంటి పరిస్థితిలో, ఏ స్థితిలో వారు మరి భయభక్తులు కలిగి ఉన్నారో, వారు భయభక్తులు కలిగి ఉండడానికి
కారణాలు ఏంటో మరి వ్యక్తులను మనం పరిచయం చేసుకుందాం. బైబిల్లో మరి మన పూర్వీకులు, మన పితరులు భక్తులైన వారు భయభక్తులు కలిగి ఉన్నారు. అయితే వారు భయభక్తులు కలిగి ఉండడానికి కారణాలు కూడా అక్కడే రాయబడుతూ వచ్చినాయి. కాబట్టి మధ్యాహ్నము దేవుడు మనకి ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే భయభక్తులు. ఏమాటది? భయభక్తులు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి మరి ఆరంభంలో ఎవరు భయభక్తులు కలిగి ఉన్నారో ముగింపు వరకు మరి ముగింపులో ఆ భక్తుడు ఏ భక్తుడు మరి భయభక్తులు కలిగి ఉన్నారో ఎంతోమంది ఉన్నారు. ఆరంభం నుంచి ముగింపు ప్రకటన గ్రంథం వరకు, చివరి గ్రంథం వరకు కూడా కొంతమంది భక్తులు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ మనం ఇప్పుడు చూసుకోలేం. అయితే వారిలో ప్రధానమైన వ్యక్తులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఇప్పుడు మనం చూద్దాం. ఎవరు అంటే ఆ వ్యక్తులు ఆరంభంలోనే ఒక వ్యక్తి ఉన్నాడు. హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. మీ వాక్యం ఉందా? మీ వాక్యం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. మరి చూడండి, ఎవరి వ్యక్తి? ఆరంభంలోనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి మనకు దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు మనం చదువుదాం. 7వ వచనం. హెబ్రీ 11:7. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తు గలవాడే. చాలు. నా బట్టి చెప్పండి ఈ మాటలు, దయచేసి ఈ మాటలు చెప్పండి. విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తు గలవాడే. ఎవరా వ్యక్తి? నోవహు. కాబట్టి నోవహు ఎలాంటి వాడంటే భయభక్తు గలవాడు. కాబట్టి ఎట్లా తను భయభక్తులు కలిగి ఉన్నాడంటే దేవుని చేత హెచ్చరించబడి. ఎందుకంటే దేవుని చేత హెచ్చరించబడకపోతే నోవహు భయభక్తులు కలిగి ఉండేవాడు కాడు. అందుకనే ముందు హెచ్చరించబడిన తర్వాత భయభక్తులు వచ్చిందా? హెచ్చరించబడకముందే నోవహు భయభక్తులు కలిగి ఉన్నాడా? మీరు చెప్పండి. హెచ్చరించబడిన తర్వాత, అందుకనే దేవుని చేత హెచ్చరించబడి అనే మాట. దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఎవరు? నోవహు. ఎందుకంటే నోవహులో ఒక మంచి శ్రేష్టమైన లక్షణం ఉంది. ఏంటి ఆ లక్షణం అంటే? విశ్వాసము. ఏముంది? నోవహులో విశ్వాసం ఉంది. ఆదికాండము 6వ అధ్యాయంలో నోవహు గురించి రాయబడుతూ వచ్చింది. నోవహు ఎవరి చేత కృప పొందినాడు? నోవహు దేవుని చేత కృప పొందినవాడై, ఆ యెహోవా దృష్టి యందు కృప పొందినవాడై అని మాట రాయబడింది. కాబట్టి దేవుని చేత కృప పొందాడు. ఎందుకంటే అది వరకు చూడని సంగతులు ఏం చేశాడు? విన్నాడు. అది వరకు ఏం జరిగిందో నోవహుకి దేవుడు సమస్త సంగతులు చెప్పాడు. ఏం జరిగింది చెప్పండి? అంతకుముందు ఏం జరిగింది? ఆదాము హవ్వ గురించి చెప్పాడు. అవన్నీ రాయబడలేదు. కానీ అంతకుముందు ఏం జరిగిందో, నోవహు పుట్టక ముందు ఎవరు ఉన్నారో, వారు ఏం చేశారో అవన్నీ చెప్తూ వచ్చాడు. చెప్తూ వచ్చిన తర్వాత అప్పుడు నోవహుకి ఏం కలిగింది? భయము ప్లస్ భక్తి. భయంతో పాటు ఒక్క భయమే కాదు, ఆ భయంలో ఏమొచ్చింది? భక్తి. అందుకనే భయభక్తుడు. నోవహు భయభక్తులు కలిగిన వాడే ఉన్నాడు. ఎందుకంటే అది వరకు జరిగిన సంగతులన్నీ గూర్చి ఉన్నప్పుడు భయం వేసింది. ఒకవేళ నేను ఆ పరిస్థితిలో ఉండుంటే, నేను ఒకవేళ ఆ సంగతులు జరిగే సమయంలో నేను ఉండుంటే నేనేమైపోయేవాడిని? నేను కూడా నాశనం అయిపోయేవాడినేమో. అందుకనే నోవహు మరి ఎలాంటి వాడంటే భయభక్తుడు. దేవుని చేత హెచ్చరించబడ్డాడు. నోవహుని దేవుడు ఏం చేశాడు? హెచ్చరించాడు. జాగ్రత్త, నువ్వు కూడా సరిగ్గా ఉంటే నీకు మేలు. లేకపోతే ఆదాములు అవ్వలు లాగా, లేకపోతే కయ్యూను లాగా ఎంతోమంది చెప్తూ వచ్చాడు. నువ్వు వారి లాగా ఉన్నావంటే నువ్వు కూడా ఏమైపోతావు? నష్టపోతావు. అప్పుడు భయం ఏర్పడింది. ఈనాడు దేవుని ప్రజలైన మనకు కూడా
దేవుడు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. హెచ్చరిక ఏంటి? హెచ్చరిక చెప్పండి. నోవాహు ఏ విధంగా ఉన్నాడంటే విశ్వాసముతో. అంత మాత్రమే కాదు, అది వరకు జరిగిన సంగతులన్నీ విన్నప్పుడు నోవాహు భయపడుతూ వచ్చాడు. వార్నింగ్ ఏంటిది? నోవాహుకి వార్నింగ్. అయితే నీకు దేవుడు ఏమిస్తున్నాడు? హెచ్చరిక. కాబట్టి ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ప్రియమైన దేవుని ప్రజలారా, నోవాహు దేవుని చేత హెచ్చరిక చేయబడ్డాడు కాబట్టి అతను ఏమొచ్చింది? భయపడుతుంది. ఈ దినాల్లో ఎన్నోసార్లు దేవుడు నిన్ను హెచ్చరించిన, ఎన్నోసార్లు దేవుడు నిన్ను పురికొల్పిన, ఎన్నోసార్లు దేవుడు నిన్ను గద్దించిన నీలో ఏం కనపట్టలేదు? భయభక్తులు కనపట్టలేదు. నోవాహు అయితే హెచ్చరిక చేయబడి ఆ హెచ్చరికకు లోబడి ఏమయ్యాడు? భయభక్తులు కలిగి ఉన్నాడు. అందుకనే కొన్ని చోట్ల మరి హెచ్చరిక ప్రమాదం అని బోర్డు పెడతారు. ఏం చేస్తారు? బోర్డు పెట్టి ఎక్కడెక్కడ చెప్పండి, రోడ్ల మీద, అలాగే ట్రాన్స్ఫారాల మీద, రైల్వే గేట్ల కాడ, గేట్లు వేసేటప్పుడు, గేట్ దాటినప్పుడు, ఇవన్నీ కూడా మరి ఇక్కడ ఏమని రాస్తారు? హెచ్చరిక ప్రమాదము. ఒకవేళ నాకేం కాదులే, నాకేం జరగదులే, నాకు అంతా తెలుసు అన్నట్టుగా అట్లాగే సాగిపోతే ఏమైపోతాడు? ఆ వ్యక్తి చనిపోయే పరిస్థితి, ప్రమాదము. కాబట్టి నాకేం కాదు, నేనంత బాగానే ఉన్నాను, నేనంత సరిగ్గా ఉన్నాను అనుకుంటే అది పొరపాటే. అందుకనే నోవాహు వలె మనం కూడా హెచ్చరిక చేయబడి ఏ అనుభవం రావాలి చెప్పండి? భయభక్తులు. ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే అది మనకెంతో. ఆ తర్వాత నోవాహు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే బట్టి నోవాహువే కాదు, ఆయన భార్య, తర్వాత ఆయన కుమారులు, ఆయన కోడళ్ళు ఏమయ్యారు? రక్షించబడిరి. ఏమని రాయబడింది? రక్షించబడిరి. ఈ రోజున నువ్వు దేవుని యందు నోవాహు వలె దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే తప్ప నీ ఇల్లు రక్షించబడదు. ఇప్పటికైనా ఒక తీర్మానానికి రండి. ఇన్ని సంవత్సరాలు నీ విశ్వాస జీవితంలో, నీ రక్షణ జీవితంలో ఎన్నోసార్లు కాలం గడిపావు. అయితే 2025 సంవత్సరంలో నీ ఇంటిని పాది రక్షణ పొందాలంటే నువ్వు సరిగ్గా భయభక్తులు కలిగి ఉంటే నీ ఇంటిని పాది వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటారు. చూడండి, ఒక్క నోహు ద్వారా అందరూ ఏమైపోయారు చెప్పండి? నీ ద్వారా నీ ఇంట్లో అంత రక్షణ ఉందా? ఎందుకు రక్షించబడలేకపోతున్నారో అది మీకే పరీక్షించుకోండి. అందుకనే నోవహు దేవుని చేత హెచ్చరించబడి ఏం పొందుకున్నాడు? దేవుని యందు భయభక్తులు గలవాడే ఉన్నాడు. కాబట్టి ఇది మొదటి విషయం. ఈ సంవత్సరం అంతట్లో నోవహు వలె మనం కూడా భయభక్తులు కలిగి ఉంటే మన సంఘము, కుటుంబము ఏమైంది? రక్షించబడింది. లేకపోతే ఏదో మరి జోలపాట్లాగా వినిపోతే అది నీకు ఉపయోగం ఏమి ఉండదు, నీ ఇంటికి ఉపయోగం ఉండదు, నీ సంఘానికి ఉపయోగము ఏమాత్రం ఉండదు. తీర్మానం చేసుకుందాం, నోవహు వలె మనం భయభక్తులు కలిగి ఉందాం. ఇది మొదటి వ్యక్తి. రెండో వ్యక్తి చూడండి, యోబుని మనం చూద్దాం. యోబు విషయంలో కూడా మరి ఒక మాట రాయబడింది. చూడండి, యోబు 1వ అధ్యాయము 1వ వచనం అందరూ చదువుదాం. యోబు 1:1. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము. కాబట్టి నా మరి చెప్పండి, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఎవరి వ్యక్తి? ద్రాక్ష ఉండక్క యోబు. మొదటి వ్యక్తి ఎవరు? మొదటి వ్యక్తి నోవహు దేవుని యందు ఏం కలిగి ఉన్నాడు? ఎప్పుడు? హెచ్చరికకు అంతకుముందు జరిగిన సంఘటనలను విని హెచ్చరిక చేయబడిన తర్వాత తనలో భయభక్తులు పుట్టింది. ఈ వ్యక్తి ఎవరంటే యోబు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఆ తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును నిజంగా ఎప్పుడు భయభక్తులు తను పొందినాడంటే చెడుతనమును విసర్జించిన తర్వాత. ఎప్పుడు?
అంతేగాని చెడుతనం పెట్టుకొని తను భయభక్తులు కలిగి ఉన్నట్టుగా కాదు, కానీ చెడుతనం విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇంకో సంగతి, దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు చెడుకి ఏమాత్రం చోటు ఇచ్చేవాడు కాదు, లేకపోతే పాపానికి చోటు ఇచ్చేవాడు కాదు. నిజంగా యోబు ఎలాంటి వాడు చెప్పండి? భయభక్తుడు. ఇతను ఎట్లాంటి వాడంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు. కాబట్టి యథార్థమైన జీవితం యోబులో ఏం కనపడుతుంది? యథార్థత, రియాలిటీ, లేకపోతే మరి పర్ఫెక్ట్. కాబట్టి పర్ఫెక్ట్, యథార్థవంతుడు, నిజమైనటువంటి జీవితం. ఈ సంవత్సరం అంతట్లో యోబు వల్లే మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? భయభక్తులు కలిగి ఉందాం. భయభక్తులు కలిగి ఉన్నది ద్వారా మరి యోబు కుటుంబానికి దేవుడు ఏం చేశాడు? ఒకవేళ మధ్యలో కొన్ని శోధనలు, ఇబ్బందులు, కొన్ని మరి నష్టాలు ఇవన్నీ సంభవించినప్పటికి కూడా చివరికి పోయిందంతా రెట్టింపుగా దేవుడు ఇచ్చాడు, సమస్తమును దేవుడిచ్చాడు. కాబట్టి కారణం ఏంటంటే యోబు ఏమాత్రము పాపము చేయలేదు. భయభక్తులు గలవాడై అన్ని కష్టముల యందు, సమస్యల యందు, శోధన యందు, నష్టాల యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ భయభక్తులే తనని ఎలాంటి పరిస్థితికి దారితీసి చూడండి, ఎలాంటి పరిస్థితులు నడిపించింది. యోబు చివరి అధ్యాయం చూడండి. యోబు చివరి అధ్యాయం చూడండి అన్నమాట. యోబు చివరి అధ్యాయం 42వ అధ్యాయం. యోబు 42వ అధ్యాయంలో అక్కడ రాయబడింది, చదవండి. 13వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత దానికంటే మరి అధికముగా, అంటే ఇంతకు ముందు ఆశ్రయించబడ్డాడు, కానీ ఇప్పుడు మరి ఎక్కువగా ఏమయ్యాడు? అధికముగా. కాబట్టి యోబు అధికముగా ఆశ్రయించబడ్డాడు అంటే కారణం ఏం చెప్పండి? భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్నము రెండవ వ్యక్తిని దేవుడు మనం పరిచయం చేశాడు. మొదటి వ్యక్తి ఎవరు? నోవహు. రెండవ వ్యక్తి ఎవరు? యోబు. మూడవ వ్యక్తిని చూద్దాం. మూడవ వ్యక్తి ఎవరంటే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 11వ వచనం. మొదటి రాజులు 18 మొదటి వచనం. మొదటి రాజులు 18 11వ వచనం చదువుకుందాం. 11 మొదటి రాజులు నీవు నీ ఏలిన వాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే కొంచిపోవును. అప్పుడు నీవు పోయి తర్వాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయను. అలాగూ ఆజ్ఞ నీ దాసుడైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు. చెప్పండి, నీ దాసుడైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. ఎవరు వ్యక్తి? ఓబేదు కాదు, ఓబద్యా. ఎవరు? ఓబేదు అంటున్నారు, ఓబద్యా. కాబట్టి ఓబద్యా ఇతను ఎవరు? ప్రవక్త. అయితే ఓబద్యా ఆహాబు చేత మరి చంపబడిన పరిస్థితి సంభవిస్తూ ఉంది. ఆహాబు ఓబద్యాని ఏదో రకంగా నష్టపరచాలని చూస్తున్నప్పుడు అప్పుడు ఎవరున్నారు చెప్పండి? ఏలియా ఉన్నాడు. ఎవరున్నారు? ఏలియా. ఇక తర్వాత పైన జరిగిన సంగతులు చాలా ఉన్నాయి. అయితే ఓబద్యా అంటున్నాడు, అయ్యా నీవు ఆజ్ఞ ఇవ్వకు, ఆహాబుకి ఏమి వద్దు, ఆజ్ఞ ఇవ్వద్దు. అప్పుడు నేను పోయి, చెప్పండి, అప్పుడు నేను పోయి ఆహాబునకు, ఇక్కడ ఏమని రాయబడింది? అతడు నన్ను చంపివేయను. అలాగున ఆజ్ఞ ఇవ్వద్దు. అతడు నన్ను చంపివేయను, అలాగున ఆజ్ఞ ఇవ్వద్దు. ఎందుకంటే నేను ఎప్పటి నుంచి? బాల్యం నుండి. నిజంగా ఓబద్యా
ఈ వ్యక్తి ఎవరు? ఓబద్యా. ఓబద్యా ఇప్పటి నుంచి భయభక్తి గలవాడు బాల్యము నుండి నిజంగా మన జీవితంలో బాల్యము నుండి ఏం కలిగి ఉండాలి? భయభక్తులు. ఆత్మీయంగా, ఒకవేళ భౌతికంగా శారీరకంగా కాకపోయినా ఆత్మ సంబంధంగా నీవు రక్షించిన బాల్యం నుండే ఏం కలిగి ఉండాలి? భయభక్తులు. నిజంగా ఎవరైనా ఉన్నారా బాల్యం నుండి భయభక్తులు కలిగినటువంటి వారు? దావీదు కూడా ఉన్నాడు. దావీదు బాల్యం నుండే ఎవరిని అడిగాడు? బాల్యంలోనే ఏమన్నాడు? ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? చదువు మాట ఏమన్నాడు చూడండి. నేను యుద్ధం యెహోవాదే అని చెప్తూ వచ్చాడు. కాబట్టి ఓబద్యా బాల్యము నుండి ఏ భయభక్తులు? ఎటువంటి భయభక్తులు? దేవుని యందని భయభక్తులు. కాబట్టి ఈ మాట మనం చూస్తున్నాం. యెహోవా యందు అనే మాట మనుషుల యందు కాదు, ఏలియా యందు కాదు, లేకపోతే అధికారం ముందు కాదు. ఎవరి యందు? ఈనాడు కొంతమంది భయం ఎవరి ముందు చూపిస్తారు చెప్పండి? పాస్టర్ గారు వచ్చినప్పుడు ఒక భయం, పాస్టర్ గారు పోతే ఆ భయం ఏమైపోద్ది? కనపడదు. సేవకుల ముందు ఒక భయం, లేకపోతే అధికారుల ముందు ఒక భయం. మనుషుల ముందు భయం కాదు. ఎవరు చూస్తున్నారని భయం, ఎవరున్నారని భయం. యెహోవా యందు, మనుషుల యందు కాదు, లేకపోతే రాజుల యందు కాదు, లేకపోతే అధికారుల యందు కాదు, దేవుని యందు బాల్యం నుండే ఏం కలిగి ఉన్నాడు చెప్పండి? భయభక్తుడు. ఈ వ్యక్తి ఎవరు? ఓబద్యా. కాబట్టి ముగ్గురు వ్యక్తులు మనం చూసాం. తర్వాత 4వ వ్యక్తి చూడండి, నెహెమ్యా 7వ అధ్యాయం. నెహెమ్యా 7వ అధ్యాయం 2వ వచనం అనుకుంటాం. చూడండి, నెహెమ్యా చాప్టర్ 7 చూడండి. ఈ మాట మనం చూద్దాం. నా సహోదరుడైన హనానికిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును, యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట. ఎవరి వ్యక్తి? హనన్యా. మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? నెహెమ్యానా. నోవహు 2వ వ్యక్తి యోబు, 3వ వ్యక్తి ఓబద్యా. తర్వాత 4వ వ్యక్తి ఎవరంటే హనన్యా. హనన్యా యొక్క భయభక్తులో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే దేవుని ఎదుట. ఎవరి ఎదుట? ఆయన దేవుని యందు. ఎవరు? ఓబద్యా యెహోవా యందు అయితే ఈయన దేవుని ఎదుట. కాబట్టి దేవుని ఎదుటనే, ఆయన ఎదుటనే, ఆయన చూస్తుండగానే, ఆయన ఉంటుండగానే హనన్యా ఏమై ఉన్నాడు? భయభక్తులు కలిగి ఉన్నాడు. కారణం ఏంటి? ఇతను ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. ఎలాంటి వాడు? దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నాడు, సేవకుల ఎదుట నమ్మకంగా ఉన్నాడు, సంఘం ఎదుట నమ్మకంగా ఉన్నాడు, విశ్వాసుల ఎదుట నమ్మకంగా ఉన్నాడు. కనుకనే అతను దేవుని ఎదుట ఎలా ఉన్నాడు? భయభక్తులు కలిగి ఉన్నాడు. అంతేగాని మనిషి కనపడితే ఒక రకం, మనిషి దాటిపోతే ఇంకో రకంగా లేడు. దేవుడు చూస్తున్నాడని, దేవుడు ఉన్నాడనే భయం, భక్తి హనన్యాలో ఉంది కనుకనే చెప్పండి ఆ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి. ఈ సంవత్సరం అంతట్లో హనన్యా వలె మనం నమ్మకమైన భయభక్తులు కలిగిన వారి ఉండాలి. నమ్మకత్వము దేవునిలో ఎలా ఉండాలి? నమ్మకంతో కూడిన భయభక్తుడు హనన్యా కలిగి ఉన్నాడు. కనుకనే ఆయన పేరు బైబిల్లో వ్రాయబడింది. నీ పేరు బైబిల్లో లేకపోయినా పరలోకంలో రాయబడాలంటే నువ్వు నమ్మకంగా ఉండాలి. ఈ సంవత్సరం అంతట్లో ఆరాధనకు వచ్చే విషయంలో, ప్రార్థనకు వచ్చే విషయంలో, సువార్తకు వచ్చే విషయంలో, అన్ని కార్యాల్లో నీవు నమ్మకంగా ఉంటేనే నీ పేరు అక్కడ ఏమైద్ది? పరలోకంలో రాయబడిద్ది. లేకపోతే ఒక రోజు వస్తుంది, అందరి పేర్లు చూసినప్పుడు అయ్యా నా పేరేదని నువ్వు నానక మొహం ఏం చేస్తావు? మరి నిరాశపోతావు. అందుకని అయ్యా నా పేరేదంటే నీ పేరు ఇంకొకటి ఇక్కడ అంటాడు దేవుడు. ఏమైందయ్యా, నేను శిరోహకి వెళ్తున్నా కదా, నేను ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నా కదా, ఏది చూపించు నువ్వు ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నట్టు, ఏ ఆధారం ఏది అని ప్రభు అంటాడు. ప్రతి ఆదివారం వెళ్తున్నానయ్యా, ఏది చూపించు, నువ్వు ఆదివారం వచ్చిన రోజు ఏది చూపించు. కాబట్టి నమ్మకం ఉండాలి. దేవునికి ఎలా ఉండాలి? మనం ఆయనకి నమ్మకంగా ఉంటే మన పేరు పరలోకంలో
వ్రాయబడింది. కాబట్టి నమ్మకమైన బహుమానం దేవుడు మనకి ఇస్తాడు. ఇదొక విషయం. 5 విషయం యోనా. చూడండి, యోనా పుస్తకము 2వ అధ్యాయం. యోనా పుస్తకము 2వ అధ్యాయము. యోనా 2వ అధ్యాయం. యోనా 2వ అధ్యాయము చదువుకుందాం. పేజ్ నంబరు 763, 762. యోనా 2వ అధ్యాయం. ఈ వ్యక్తిని మనము చూద్దాం. యోనా ఏమంటూ వస్తున్నాడంటే చదవండి 9వ వచనం. యోనా చదవండి. సారీ 1:9. అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడినై ఉన్న యెహోవా యందు నేను భయభక్తి గలవాడనై. ఎవరి వ్యక్తి? యోనా. యోనా ఏమై ఉన్నాడు? సృష్టికర్త అయిన దేవుని యందు. కాబట్టి ఈయన భయభక్తులు కలిగి ఉన్నాడు. ఎందుకంటే యోనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కారణం చెప్పండి. ఏమని చెప్పుకుంటున్నాడు? నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను. యోనా అంటే అర్థం ఏంటండి? పావురము. యోనా అంటే గువ్వ, పావురము. కాబట్టి పావురము స్వభావం కలిగినటువంటి వాడు, గువ్వ స్వభావము. అందుకనే కొన్నిసార్లు యోనాకి గువ్వ లాంటి గుండె ఉంది, తర్వాత పావురం లాంటి గుండె ఉంది. పావురంకున్న గుండె చెప్పండి, గువ్వకున్న గుండె. గువ్వ పావురం రెండు ఒకటేనా? చెప్పండి. గువ్వ పావురం రెండు ఒకటేనా? గువ్వ ఎలాంటిది చెప్పండి? గువ్వ గుండె ఎలాంటిది? పిరికితనం. అందుకని దావీదు ఏమన్నాడు? ఆహా, గువ్వని నాకు రెక్కనుండని ఎడల నేను పైకి ఎగిరిపోవద్దును గువ్వ వలే. ఎందుకంటే గువ్వకి పిరికితనం ఎక్కువ. యోనాలో ఏముంది? పిరికితనం ఉంది. మరి ఇంకోటి ఉంది. పావురం ఏం చేస్తుంది చెప్పండి? పావురకున్న మనసు నిష్కపటమైన మనసు, కపటం లేని మనసు. అయితే యోనాలో మరి పిరికితనం నుండి నిష్కపటమైన మనస్సు యోనాలో ప్రవేశించింది. అందుకని ప్రియులారా, యోనా ఎలాంటి వాడు? నిష్కపటమైన దేవుని యందు తన భయభక్తుల్లో ఏముంది? నిష్కపటము, కపటము లేని అనుభవం. అందుకనే యోనా అంటే అర్థం చెప్పారుగా, గోవా లేకపోతే పావురము. పావురం అంటే స్వభావము. గోవా అంటే స్వభావం ఉన్నప్పటికీ పావురం అంటే స్వభావము, పావురం స్వభావము. మరి గోవా అంటే మనసు తీసేసుకొని పావురం అంటే మనసు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి చివరికి ఆ యోనా ఏమయ్యాడు చెప్పండి? 2వ అధ్యాయంలో ప్రార్థన చేసే యోనాగా మారాడు. కాబట్టి ఒకప్పుడు అట్లాంటి వాడే, కానీ తనలో బలహీనత జొరబడి, తనలో ఒక బలహీనత. ఏ బలహీనత? భయం. ఏ బలహీనత? భయం. ఏ భయం? దేవుడు నన్ను ఎక్కడికి బొమ్మన్నాడు ఆయన్ని? ఆయన పొమ్మంది ఒక చోటకి అయితే ఆయన పోయింది ఇంకో చోటకి. ఎక్కడికి బొమ్మన్నాడు? ఎక్కడికి పోయాడు చెప్పండి? దేవుడు ఎక్కడికి బొమ్మంటే ఎడిపోయాడు యోనా? చెప్పండి గట్టిగా, చెప్పేది గట్టిగా చెప్పండి. నినివే పట్టణాన్ని బొమ్మంటే తర్షీషు బొమ్మన్నాడు. తర్షీషుకి బొమ్మకి నినివే బొమ్మన్నాడా? కరెక్ట్గా డౌట్కి చెప్పవాకండి. మళ్ళీ బాగ్రేష్ మళ్ళీ చెప్పింది అంటే ఎడి బొమ్మన్నాడు. మరి ఎడిపోయాడేనా? ఎడిపోయాడు. ఎందుకు పోయాడు తర్షీష్కి? ఎందుకంటే వామ్మో, నినివే పట్టణస్తులు మామూలు కాదు, వాళ్ళు చాలా భయంకరులు. వాళ్ళు పట్టుకుంటే ఏం చేస్తారు? చంపేటట్టున్నారు. దేవుడు నన్ను అక్కడికే పంపిస్తున్నాడు. ఏంటి? భయము. పిరికోడు. ఏమన్నా అటువంటి వాడు పిరికోడు అయినప్పటికి కూడా చివరికి అక్కడికే పోవాల్సి వచ్చింది. ఎక్కడికి? ఆయన పొమ్మన్న చోటకే 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఎక్కడ? చేప గర్భంలో, చేప కడుపులో 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత క్షేమంగా ఎక్కడికి చేరాడు? వాస్తవంగా అతనికి ఎక్కడ ఓడెక్కాడు చెప్పండి? ఎక్కడెక్కాడు చెప్పరే? ఎక్కడెక్కాడంటే చెప్పరా? ఇప్పే. ఏముంది అక్కడ? చూడండి, ఆ మాట చూడండి, 2వ వచనం. అయితే యెహోవా సన్నిధి నుండి
తర్షీషు పట్టణం పారిపోయిన యోనా యుప్పేకు పోయి ఎక్కడికి పోయాడు? యుప్పేకి పోయాడు. అక్కడిక్కాడు ఓడ. ఎక్కడిక్కాడు? యుప్పేలో. మరి ఓడెక్కాడు, తర్షీషుకి వెళ్ళాడు. కానీ పోవాల్సింది నినివే. కనుక ఎందుకంటే భయము. కొన్నిసార్లు మన జీవితంలో పెరిగి భయము. ఇంట్లో భర్తకు భయపడతాం, ఇంట్లో పిల్లలకు భయపడతాం, లేకపోతే వానికి భయపడతాం. దేవునికైతే భయపడం. కాబట్టి భయపడాల్సిన పని ఏముంది చెప్పండి? దేవుని పనికి, దేవుని కార్యానికి వారేదో అనుకుంటారు, వీరేదో అనుకుంటారు, లేకపోతే వాళ్ళు ఏమన్నా చెప్పుకుంటారేమో. భయము. ఆ భయం మనం ఏం చేస్తుంది చెప్పండి? భయం అనేది పాపములోనికి. మనం ఏం పాపం చేయట్లేదే. దేవుని కార్యానికి పాపం ఏముంది చెప్పండి? ఈ దినాల్లో ఇంట్లో ప్రార్థన పెట్టుకోవాలంటే భయము, లేకపోతే ఇంట్లో ఏదైనా కార్యక్రమం సేవకుని పిలిపించడానికి భయము. అన్నిటికీ భయపడుతున్నారు దేవుని కార్యాలకు. ఏముంది చెప్పండి? భయపడేంత పాపం మనం చేస్తున్నామా? కాబట్టి దేవుని విషయంలో భయపడాల్సిన పని లేదు. ఈ భయం వాళ్ళు తీసుకొస్తున్నారు? అపవాది. జాగ్రత్త. అపవాది పెట్టే భయాలకు మనము ఏం చేయాలి చెప్పండి? స్వస్తి చెప్పాలి. ఏం చెప్పాలి? ఆ భయాన్ని మనతో రానికుండా చూడాలి. చివరికి యోనా మరి పోవాల్సిన స్థలానికి పోయిన తర్వాత గొప్ప కార్యము యోనా ద్వారా దేవుడు జరిగించాడు. కాబట్టి యోనా పిరికివాడిన అయినప్పటికీ కూడా చివరికి ఏమయ్యాడు? నిష్కపటమైన మనసు, పౌరు వంటి స్వభావం మరి యోనా కలిగిన వాడిగా ఉన్నాడు. అట్టి జీవితము మనలో ఉంటే గన మనం కూడా ఏమంటాం చెప్పండి? దేవుని రాజ్యంలో ఆయన రాకడకు మనము ఎత్తబడే వారంగా ఉంటాం. కాబట్టి 5 చూసాం. నోవహుని చూసాం, యోబుని చూసాం, తర్వాత ఎవరిని చూసాం? ఓబద్యాన్ని చూసాం, తర్వాత అననీయాని చూసాం, తర్వాత మరి మరి నోవహులో ఏం చూశారు చెప్పండి? నోవహులో ఏం చూశారు? విశ్వాసము. అంతకుముందు జరిగిన సంగతిని గురించి మరి హెచ్చరించబడ్డాడు, హెచ్చరికకు లోబడ్డాడు. అది నోవహులో ఉన్నటువంటి గుణం. రెండవ వ్యక్తి యోబుని చూసాం. యోబు ఏ నోటి పాపము యథార్థవంతుడిగా జీవించాడు. తర్వాత న్యాయంగా జీవిస్తూ వచ్చాడు. మూడవ వ్యక్తి ఎవరు? ఓబద్యాన్ని చూసాం. ఓబద్యా ఎప్పటి నుండి? చిన్నతనం నుండే, బాల్యం నుండే దేవుని ఎరిగి దేవుని యందు భయభక్తి వాడిగా ఉన్నాడు. తర్వాత ఎవరిని చూసాం? అనన్య ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. అన్నిటిలో నమ్మకంగా, ప్రతి విషయంలో, మాట యందు, కార్యముల యందు, మరి అన్నిటిలో నమ్మకంగా ఉంటూ వచ్చాడు. తర్వాత ఎవరిని చూసాం? యోనా చివరికి ఎలాంటి వాడైపోయాడు? గొప్ప మిషనరీగా, మంచి సేవకుడిగా, పరిచారకుడిగా, మరి దేవుని కొరకు వాడబడిన పాత్రగా ఉంటూ వచ్చాడు. యోనా భయభక్తుడు కలవాడు. పిరికివాడు అయినప్పటికీ కూడా నిష్కపటమైన మనస్సు, కపటమైన మనస్సు యోనాలో మరి ప్రవేశించేదిగా ఉంది. ఆ రీతిగా మనం కూడా అటు రీతిగా జీవించినట్లు దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, త్వరగా మోకరించండి. ఒక నిమిషం పరీక్ష చేసుకుందాం. ప్రభువా, మరి ఈ సంవత్సరం అంతట్లో నేను నీ కొరకు మరి ప్రభు నీ యందు భయభక్తుడు కలిగి ఉండాలంటే నేను ఎట్లా జీవించాలి, మా పితరులైన వారు ఎలా జీవిస్తూ వచ్చారో అది నాకు వినిపింపజేశావు. ఆ విషయాన్ని నాతో మాట్లాడుతూ వచ్చావు. అలాగ ఉండటానికి నాకు జ్ఞానము కలుగు చేయమని ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరికైతే పొరపాటున పాత్ర అందకపోతే మీ కుడి చేతి చూపించండి. మరి పాత్ర మీ ముందు తేబడుతుంది. రొట్టె కానీ ద్రాక్షరసం కానీ. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు ప్రభా మీరు మాకు అనుగ్రహించిన దైవ సాన్నిధ్యాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఆరాధన
మరి సమయాన్ని బట్టి అలాగే మన వర్తమానాన్ని బట్టి ప్రభా మీరు ఇచ్చిన మరి మాటలను బట్టి మీ స్తోత్రాలు. కనుక మీ యొక్క వాక్యానుసారంగా మమ్మల్ని మేము పరీక్షించడానికి కొరకై మీ వర్తమానాన్ని మాకు అనుగ్రహించారు. భయభక్తులు కలిగి ఉన్నట మరి అనే అంశం మీద మరి మాతో మాట్లాడుతూ వచ్చారు. 5 సంగతులు ప్రభావ మా గమనాన్ని తీసుకొచ్చారు. 5 మంది వ్యక్తులను మా గమనాన్ని తీసుకొచ్చారు. వారి వల్ల మేము జీవించినట్లు సహాయం చేయండి. ఏదో ఆషమాష జీవితము కాకుండా ఇకనైనా సరైన జీవితంలోనికి, ఒక క్రమమైన జీవితంలోనికి, ఒక పద్ధతితో కూడిన నడవడి నాలో మాలో మీరు మా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం దీవించండి. మా వినికిడిలో, మా ఆత్మలో ఈ భయభక్తులు కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి తండ్రి. మరి సంఘక్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరంలో మరి నూతన ఆత్మను మీరు తీసుకుంటండి ప్రభా. పడిపోయిన ఆత్మను, జారిపోయిన ఆత్మను మీరు సమకూర్చండి ప్రభా. అయ్యా పని మీది, ప్రజలు నీవారు, సంఘం మీది అయ్యా తండ్రి. మేము నిమిత్తం మాత్రమే, కానీ మమ్మల్ని మీరు వాడుకుంటున్నారు ప్రభా. మమ్మల్ని మీ పాత్రగా మీరు వాడుకుంటున్నారు. ఇంకా మీరు వాడుకోండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. సంఘము ప్రభా తండ్రి ఎత్తబడినట్లుగా సిద్ధపరచండి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరెవరు ఏ స్థితిలో, ఏ ప్రతికూలమైన పరిస్థితిలో ఎవరెవరు ప్రభా ఎట్టి ప్రభా తండ్రి మరి నిరాశ నిస్పృహలో ఉంటున్నారు, వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, తోడవుని నడిపించండి. మీకే మహిమ ఘనత ప్రభావం మీరు ఆరోపించుకోండి ప్రభా. మందిరకు అవసరం తీర్చండి. మీ చిత్తమైతే ప్రభా తండ్రి నాయన నగరపాడు గ్రామంలో మరి ప్రభా మరి నాయన సంక్రాంతి ఇక మరి ప్రభా సంఘంలో మరి ప్రభా తండ్రి మరి ప్రభా కూడికను ఏర్పాటు చేయడం తలంపు మీరు ఇచ్చారు. మీరు స్తోత్రాలు. పోయిన సంవత్సరం ఇక్కడ మరి ప్రభా ఆ హాలిడేస్లో ప్రభా మరి జరపడానికి సహాయం చేశారు. మరి ఈ సంవత్సరం బెత్లెహేములో జరపాలని తలంపించావు. మీ చిత్తమైతే ప్రభా 3 దినాలు 13, 14, 15 3 దినాల్లో మరి కూడికల్లో మీరు తోడవుని నడిపించాను. దీని విషయమై అందరిని సమకూర్చాను ప్రభా. ఆ గ్రామస్తులను ప్రభా మీ వాక్యం చేతి దర్శించాను. ప్రార్థన చేస్తున్నా ప్రభా, సహాయం చేయి. ఆ రీతిగా ప్రభా నీ కార్యాలను ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయి ప్రభా. కృప చూపించండి. ఆ రీతిగా తండ్రి అక్కడ మందిర అవసరాలు తీర్చండి ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా తండ్రి నాయన మరి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరెవరికి ఈ సంవత్సరంలో వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానములు మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, తోడవుని నడిపించండి. మీకే మహిమ ఘనత ప్రభావం మీరు ఆరోపించుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా తండ్రి 31st నైట్ వాచ్మెన్ సర్వీస్లో ఎంతో మీరు సహాయం చేస్తూ వచ్చారు. January 1st మార్నింగ్ మీటింగ్ కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు. మరి మా మధ్యకు సుమంగరావు గారిని తీసుకొచ్చి జీ కొండూరు నుంచి ప్రభావ మీరు వాడుకున్నారు ప్రభావ. మీ స్తోత్రాలు. ఇంకా రానున్న దినాల్లో మరి ప్రత్యేక వర్తమానికుని ద్వారా ప్రభావ మరి మీరు మాట్లాడండి, సహాయం చేయండి. ప్రార్థన చేస్తున్నాం, కృప చూపించండి ప్రభా. ఈ సంవత్సరమైనా విశ్వాసులందరూ ప్రోత్సాహకరంగా ప్రభా పరిచర్య విషయంలో, మందిర విషయంలో ప్రభా తండ్రి ఒక తీర్మానానికి వచ్చి నీ పనిని ప్రభా తండ్రి అభివృద్ధి చేసేవారుగా, నిన్ను సంతోషపెట్టేవారుగా విశ్వాసంలో మీరు సిద్ధపరచండి, నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. కృప చూపించండి, తోడవుని నడిపించండి. ఆ రీతిగా ప్రభా మరి తండ్రి సహాయం చేయండి. ఇంకా ప్రభా నాయన హెబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచర్య, హోరేబు పరిచర్య నాయన మరి బెత్లెహేము, కనిగండ్ల మరి కంటిపూడి, ఇంకా ప్రభా తండ్రి ఇంకా ఆ సంఘాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. శారీరక జ్వరం వచ్చింది, మీరు స్వస్థపరచండి, సహాయం చేయండి, పరిపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇట్లా ఎంతోమంది ప్రభా మరి తండ్రి నాయన మరి కోల్డ్, కాఫ్తో, ఫీవర్తో ఎంతో సఫర్ అవుతున్నారు. అటు వారిని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తూ మీకు అప్పచెపుతున్నాం. మరి ప్రభా తండ్రి దివ్య కూడా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కనుక మీరు తోడవుని నడిపించండి. ఎస్టర్కి మరి ప్రభా ఎగ్జామ్స్ అయిపోయినాయి, రేపు 8వ తారీఖు రిజల్ట్ వస్తాయని చెప్తున్నారు కనుక ఆ విషయంలో సహాయం చేయండి. ద్రాక్షావళి యొక్క జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి యజమానుడి ద్వారా కొన్ని ప్రభా ఇబ్బందులు కనుక మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన మనసు మార్చి ఆయనకి మంచి మనసు ప్రభా మరి నూతన మనసు దయచేయండి. కుమారుని దర్శించండి, కోడను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. అలాగే ప్రభా సంఘం యొక్క నడుమును
నడుము భాగం మీరు స్వస్థపరచండి. మరి ప్రతి విధమైన పెయిన్ నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరే తోడు నడిపించండి, సహాయం చేయండి. ప్రభా తండ్రి బెంజమిన్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మరి ఆయనకు అప్పుడప్పుడు వస్తున్న ఈ జలుబు జ్వరాన్ని మీరు గద్దించి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సహాయం చేయండి. వారికి ఎవరెవరు ప్రార్థించమని కోరినారో వారందరినీ మీరే జ్ఞాపకం చేసుకో. ఎవరెవరు ఏ అక్కరంతో ఏ అవసరతతో ప్రభా నీ వైపు చూస్తూ నీ వైపు ఆధారపడుతున్నారు ప్రభా మీరు వారిని కనికరించి కృప చూపించవలసిగా ప్రార్థిస్తూ మీకు అప్పచెప్పుకోవచ్చు. మా ప్రభువును తమ ప్రియ కుమారుడు సొంత రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. ఇదే పాట పాడుకుందాం. యెహోవా నీకు పాటి సేమని పాట పాడుకుంటూ ప్రభుకి మనం అర్పణలు అర్పించుకుంటాం. యెహోవా నీకు పాటి సేము అనే పాట పాడుకుందాము. మరి 1, అలాగే 3, 4, 5 వచనం పాడుకుంటాం. 1, 4 మొదటి 2 వచనం చివరి వచనం పాడుకుంటాం. మొదటి మరి 2 వచనాలు చివరి వచనం పాడుకుందాం. యెహోవా నీకు పాటి సేయము
అతిశయము నిత్యము కీర్తి నిత్యము కీర్తి దయచేసి గమనించండి. మరి మనకు తిరిగి మంగళవారం ఉదయం 10 గంటలకి ప్రార్థన కూడుకుంటుంది. అలాగే శుక్రవారం కూడా మరి ఉదయం 10 గంటలకు ప్రార్థన కూడిక కలిగి ఉంటాం. అయితే ఈ సంవత్సరం నుంచి మరి కొన్ని మార్పులు ఉన్నాయి. ఏంటో మార్పులు అంటే వారంలో కంపల్సరీగా మందిరంలో మరి సిస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. అది కూడా ఎప్పుడంటే గురువారం ఉదయం, గుర్తుపెట్టుకోండి, గురువారం ఉదయం, ప్రతి గురువారం ఉదయము మందిరంలో సిస్టర్స్ కూడిక మరి ఈ సంవత్సరం నుంచి మనము మరి మార్చుకుంటున్నాం. కాబట్టి మరి దయచేసి మీరందరూ కూడా మరి సిస్టర్స్ కూడికి పాల్గొనండి. ప్రతి వారం గురువారం ఉదయం, ఎప్పుడు గురువారం ఉదయము సహోదరుని కూడిక ఉదయం 10 గంటలకి. కాబట్టి మంగళవారం మరి ప్రార్థన కూడిక ఉదయము, అలాగే గురువారం ఉదయము మరి సహోదరుని కూడిక, మరి అట్లాగే శనివారం సంఘం ప్రార్థన. శుక్రవారం ఉండదు, శనివారం మార్చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శనివారం ఎందుకు పెట్టుకున్నామంటే నెక్స్ట్ ఆదివారం కొరకు మనము మరి ప్రిపరేషన్ ప్రేయర్ ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంతకుముందు మనం ప్రతి శుక్రవారము ఉదయం పెట్టుకున్నాం. అయితే ఇప్పుడు శనివారంకి మార్చబడింది. గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు. కనుక మంగళవారము మరి ఉదయం 10 గంటలకి సంఘ ప్రార్థన, అట్లాగే మరి గురువారం ఉదయం, ప్రతి గురువారం ఉదయము 10 గంటలకి మరి సిస్టర్స్ మీటింగు, ప్రతి శనివారం ఉదయం 10 గంటలకి మరి సిద్ధపాటు ప్రార్థన కూడిక. తిరిగి ఆదివారము యథావిధిగా మనం ఆరాధనకు చేరి వస్తాం. తర్వాత మరి జయమంతి వాళ్ళ హస్బెండ్ మరి వెంకటేశ్వరరావు గారి విషయం ప్రార్థన చేయండి. వారికి కంటి శుక్రాలు ఆపరేషన్ చేస్తారు, ఇంకా చేయలేదు. ఎప్పుడు చేస్తూ ఉన్నారు? ఎప్పుడు? శుక్రవారం చేస్తూ ఉన్నారా? కాబట్టి ఈ విషయం మీరు గమనించండి. మరి శుక్రవారం ఇక్కడ రాశారు, శుక్రవారము, రేపు వచ్చే శుక్రవారము కంటి ఆపరేషన్, అంటే కంటిలో శుక్రాలు మరి ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ చెప్పారు కనుక ప్రార్థించమని కోరారు. ఈ విషయాన్ని మీరు గమనించండి. మరి శుక్రవారము మరి కంటి ఆపరేషన్ విషయంలో మరి ఎలాంటి ఆపరేషన్ అవకతవకం లేకుండా చేసేవారు చక్కగా చేసేటట్లు మరి ఆ దేవుడు వారికి జ్ఞానం ఇచ్చినట్లు మరి ప్రార్థన చేయండి. అలాగూ రాము ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి పరీక్షల కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేస్తుంది. దివ్యాకి అయిపోయినాయా? ఇంకా రన్నింగ్గా 10 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక శాంగం రాజు కూడా అయిపోయినాయా? అయిపోయినాయి. కాబట్టి అయిపోయినాయి. జమ్మీకి కూడా ఎగ్జామ్స్ కనుక మీ ప్రార్థనలో జ్ఞాపకం. ఏది మరి జమ్మీ ఏది? కాబట్టి ప్రార్థన చేయండి. మరి ఏమొస్తుందో, కొంతమంది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, కొంతమందికి ఎగ్జామ్స్ అయిపోయినాయి. కాబట్టి వారి విషయం కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి మంగళవారం ప్రార్థన కూడిక ఉదయము, అలాగే గురువారం ఉదయం సిస్టర్స్ మీటింగు, అలాగే శనివారం ఉదయము మరి ప్రిపరేషన్ ప్రేయర్ మీటింగ్ కనుక ప్రార్థన చేయండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మరి 13, 14, 15 ఈ 3 దినాలు మరి నగరపాడు బెత్లెహేములో మరి ప్రత్యేక మరి సువార్త కూడికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అనిపించాడు. కాబట్టి ఆ విషయం కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటి నుంచే ప్రార్థన చేస్తే ఆ 3 దినాలు దేవుడు మహిమకరంగా మరి కూడికలు జరిపించేవారుగా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఆ కూడికలో పాలు పొందాలి. ముఖ్యంగా దాని విషయమై మీరు భారంగా మరి గట్టిగా ప్రార్థన చేయండి. కాబట్టి 13, 14, 15 పోయిన సంవత్సరం ఇక్కడ షిలోహులో జరిగింది. మరి ఈ సంవత్సరం బెత్లెహేములో మనం ఏర్పాటు చేసుకుందాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి సహకరించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం.
పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధన సమయాన్ని ప్రభా మీరు జరిపించుకున్నారు. ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి. మరి మంగళవారం సంఘ ప్రార్థన, మరి అట్లాగే ప్రభా మరి గురువారం సిస్టర్స్ మీటింగు, అలాగే ప్రభా శనివారం మరి ప్రభా సిద్ధపాటు ప్రార్థన కూడిక, వీటి కొరకై సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా సహాయం చేయండి, కృప చూపించాడు. ప్రభా ఈ కార్యక్రమం కొరకు అందరూ నమ్మకంగా ఉన్నట్లు అనని నమ్మకంగా మరి ఈ కార్యాలు ప్రభా మరి నేను జరిగించేవారిగా సహాయం చేయండి ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా తండ్రి మరి వెంకటేశ్వరరావు గారి ప్రభా మరి ఫ్రైడే రేపు వచ్చే శుక్రవారము మరి కంటి ఆపరేషన్ ఉంది, శుక్రవారం మరి తీయాలని కనుక ఆ విషయంలో సహాయం చేయండి. రాము ఎగ్జామ్స్లో తోడే ఉండి నడిపించాడు. దివ్య పరీక్షలో సహాయం చేయండి. మరి బాబుకి మంచి రిజల్ట్ దాల్చాను. జేమికి కూడా మరి అమ్మల పరీక్ష కూడా దేవా జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. ఆ రీతిగా ప్రకాష్ రావుకు జ్ఞాపకం చేసుకొని ఆయన కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి, పరిపూర్ణతను నడిపించండి, పరిపూర్ణమైన విశ్వాసంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలు వారు తీసుకొచ్చిన అర్పణ బట్టి స్తోత్రాలు. ప్రభావ మీ యొక్క మందిరం సేవ మరి మీ యొక్క నా మహిమార్థమై వాడబడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తాం. మీకు అప్పచెప్పుకోవచ్చు. మహిమా ఘనత ప్రభావం మీరు ఆరోపించుకోమని ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ఈ వారి కార్యక్రమాన్ని అంతట్లో మీరు తోడవుని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. ఇంకో సంగతి, మరి బెత్లెహేములో కూడా మరి ఉదయం 10 గంటలకి ఆరాధన జరుగుతుంది. ఇంతకుముందు ఉదయాన్నే 7:30, 8 ఆ టైం అని జరుగుతూ ఉంది. ఇప్పుడు టైమింగ్స్ మార్చాం. 10 గంటలకి, 10 నుంచి 12 వరకు. వారు కూడా మరి కొంత ఈరోజు కొంచెం బాగా వచ్చారు, అంటే టైం మెయింటెనెన్స్ బాగుందని చెప్తున్నారు. కానీ అంటే వాళ్ళు 2 గంటల కంటే ఎక్కువగా వాళ్ళు, అంటే పెద్దవాళ్ళు కాబట్టి కొంతమంది యవనస్తులు ఉన్నారు, వయసులు ఉన్నారు కాబట్టి వారికి కరెక్ట్గా 10 నుంచి 12 వరకు ఆరాధన జరుగుతాం. వచ్చే వారం నుంచి ఉదయం కాదు, మరి పొద్దున్నే మరి కాకుండా 10 గంటల నుంచి 12 గంటల వరకే ఆరాధన ఉంటుంది. కాబట్టి ప్రార్థన చేయండి. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడా మనందరికీ ఆయన కృప తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. కొంచెం త్వరగా ఇవన్నీ తీయండి.